ఆ తెల్లవారుజాము ఇంకా 5 గంటలు, 4:30, 5 గంటలకి మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ, నీతిగల దైవం నీవే, కరుణ చూపుదాతవు నీవే, నీతిగల దైవం నీవే, కరుణ చూపుదాతవు నీవే, మొరను ఆలకించు నా దేవా, రక్షణాదా నీవేగా, మొరను ఆలకించు నా దేవా, రక్షణాదా నీవేగా, నీవుంటే చాలు నాకు దిగులే లేదు, నీ ప్రేమే చూడగానే సద్గతి. అక్కడ చాలా మందికి సద్గతి అనే మాటకి అర్థం తెలియదంట. సద్గతి అంటే ఏంటి తెలుసా? చాలా మంది మన లోకంలో ఈ భూమి పైన ఇట్స్ అ సాంస్క్రిట్ వర్డ్ సద్గతి. చచ్చిపోయినోడు మోక్షానికి పోయాడు అనుకుంటాడు. కానీ నేను రాసినప్పుడు మాట ఏంటి తెలుసా? దేవా, నిన్ను నమ్మిన వ్యక్తి రక్షణ పొందిన మరుక్షణము తనలో కలిగేది రక్షణ ఆనందం. చూడు, ఇట్ ఈస్ ఇటర్నల్ జాయ్. నిరీక్షణతో, ఆనందముతో నా బ్రతుకు మారిపోయింది ప్రభా. నేను చచ్చి పరలోకానికి వచ్చిన తర్వాత కాదు నా బ్రతుకు మారింది. నిన్ను అంగీకరించి నిన్ను నేను పొందుకున్న నాడే నా హృదయంలో కలిగే ఆనందం ఉంది చూడు, అది సద్గతి. దట్ ఈస్ జాయ్, పీస్, శాంతి అంటారు చూడండి. దట్ పీస్ అది రక్షించబడిన వాడిగా ఉంటుంది. ఆ సమాధానం ఇంకా లోకంలో ఎక్కడ సంపాదించుకోలేము. నమ్మేవారు అల్లు చెప్తామా? దాని తర్వాత రాస్తూ ఆయనను మహిమపరుస్తాం ప్రారంభించాను. నా ఒళ్ళంతా ఇట్ వాజ్ జస్ట్ షివరింగ్. ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఒళ్ళంతా అలా వణికిపోతూ ఆయన మహిమని తట్టుకోలేకపోయాను. ఐ వాజ్ ఇన్ ద హాల్ రూమ్, ఎవ్రీబడి స్లీపింగ్, ఐఎమ్ జస్ట్ షివరింగ్. అక్కడ రాస్తూ వచ్చాను, మహోన్నతుడా నీకే స్తోత్రం, సర్వోన్నతుడా నీకే సర్వోన్నతుడా నీకే స్తోత్రం, మహాగణుడా నీకే సత్యదూత దైవం నీవేగా, నీదు ఆత్మబలము కోరేలా, సత్యదూత దైవం నీవేగా, నీదు ఆత్మబలము కోరేలా. అక్కడ నా ప్రార్థన ఎప్పుడు ఒకటి, వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయమయ్యా బ్రతుకు దీనం, వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయమయ్యా బ్రతుకు దీనం. నేను ఈ పాట వైపు రాస్తూ ఉంటే ఆ ట్యూన్ ఫ్లూట్లో వాయించి 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 నేను వాయిస్తూ ఉన్నప్పుడు రాబర్ట్ మైండ్లో ఇంకొక లిరిక్స్ రన్ అవుతూ స్టార్ట్ అయింది. ఆయన ఆ ట్యూన్ ఇని చర్చికి బైక్లో స్టార్ట్ అయ్యాడంట. ఆయనకేమో నీతోనుంటే జీవితం, వేదనైన రంగుల పయనం, నీతోనుంటే జీవితం, బాటైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం, వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం, బాటైన పూల కుసుమం, నీవే నా ప్రాణాధారం,
ఒకే ట్యూన్, 2 different lyrics, 2 different sides. అది ఎక్కడి నుండి వచ్చింది? హృదయంలో ఒక ట్యూన్ అలాగ దిగినప్పుడు హృదయంలో ఉన్న ఎమోషన్, ఆయన మాటలు ఆయన రాశాడు ఆయన జీవితంలో ఉన్న పరిస్థితికి, నా మాటలు నేను రాశాను నా జీవితంలో ఉన్న పరిస్థితికి. యు సీ, సద్గతి అన్న మాటకి కేవలం ఇట్ ఈస్ అన్ అదర్ లెవెల్ అని చెప్పాను, కానీ అందులో ముఖ్యంగా రాసిన మాట ఐ ఫర్గాట్ టు మెన్షన్ యూ. నీ ప్రేమ చూడగానే సద్గతి అని రాసిన మాటకి అర్థం ఏంటి తెలుసా? విచ్ మీన్స్ డెలివరెన్స్ ఆల్సో. నీ ప్రేమ నా హృదయంలోకి వచ్చింది అనుకో, ఐ విల్ హ్యావ్ డెలివరెన్స్. ఇక్కడ ఎంతమంది దేవుని ప్రేమను అంగీకరిస్తారో, యూ షాల్ రిసీవ్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.